వైష్ణవి, హరిబాబు ఈ రెండు పేర్లు వినగానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గుర్తొచ్చేది ఆ దారుణమైన హత్యే. హరిబాబు తన భార్యను చంపి ప్రస్తుతం జైలు గోడల మధ్య ఊచరు లెక్కపెడుతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. కాని ఇప్పుడు అసలు హాట్ టాపిక్ వాడు జైల్లో ఉండడం కాదు, వాడిని ఎన్కౌంటర్ చెయ్యాలనే డిమాండ్. అవును, వైష్ణవి కుటుంబ సభ్యులు మరియు ఆమెను ప్రేమించే వేలాది మంది అభిమానులు ఇప్పుడు కోరుకుంటున్నది చట్టపరమైన విచారణలు కాదు, తక్షణమే జరిగే ఎన్కౌంటర్. అసలు ఈ డిమాండ్ ఎందుకు మొదలైంది? జైల్లో వాడు చేస్తున్న హై డ్రామా వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ దారుణం వెనుక ఉన్న కులం, కట్నం మరియు అభద్రతా భావాల గురించి ఈ వీడియోలో మనం పక్కా ఆధారాలతో, పచ్చి నిజాలతో మాట్లాడుకుందాం. ఇది విన్న తర్వాత మీ రక్తం ఖచ్చితంగా మరిగిపోతుంది. వైష్ణవి అంటే మనందరికీ ఒక చురుకైన యూట్యూబర్గా తెలుసు. కాని ఆమె కేవలం వీడియోలు చేసే అమ్మాయి మాత్రమే కాదు, ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. వైష్ణవి స్వతహాగా ఒక మగరాయుడులాగా చాలా ధైర్యంగా ఉండేది. ఎవరిమీద ఆధారపడకుండా తన కాళ్ల మీద తాను నిలబరాలని అనుకునే ఒక పక్కా ఇండిపెండెంట్ ఉమెన్ ఆమె. ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకునే రకం కాదు, మాటకు మాట సమాధానం చెప్పే ధైర్యమున్న అమ్మాయి. అయితే పాపం ఆ ధైర్యమే ఆమె ప్రాణాల మీదకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. వైష్ణవిలోని ఈ స్వతంత్ర భావం ఆమె అత్తకి అస్సలు నచ్చేది కాదు. ఆమె అత్త ఆలోచన ఎలా ఉండేదంటే, కోడలంటే వంటింటి కుందేలులా పడి ఉండాలి, అరిగినంత కట్నం తెచ్చే దానిలా పనిచేయాలి. వైష్ణవికి ఆ బానిసత్వం నచ్చలేదు. అదే ఇంట్లో గొడవలకు కారణమైంది. హరిబాబు వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాని వాళ్ళ అమ్మకు మాత్రం వైష్ణవి తెచ్చిన కట్నం సరిపోలేదు. పైగా వైష్ణవి కులం కూడా ఆమెకొక సమస్యగా మారిందని తెలుస్తోంది. నిజానికి వైష్ణవి కుటుంబం హరిబాబుకు ఏమీ తక్కువ చేయలేదు. వైష్ణవి తల్లి ఇప్పటికే మాదాపూర్ శివార్లో 5 లక్షల రూపాయల విలువైన 2 గుంటల భూమిని అల్లుడైన హరిబాబు పేరుమీద కొనిచ్చారు. కాని ఈ హరిబాబుకు ఆ భూమి వద్దు, అతనికి లిక్విడ్ క్యాష్ కావాలి. తనకు 5 లక్షల రూపాయల అప్పు ఉందని, అది తీర్చుకోవడానికి వెంటనే డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. వైష్ణవి తల్లి పాపం, మీకు పిల్లలు పుట్టాక ఆ డబ్బులు కూడా ఇస్తాను అని ఎంత నచ్చజెప్పినా వాడు వినలేదు. వైష్ణవి అప్పటికే గర్భవతి. కాని హరిబాబుకు మాత్రం డబ్బు మీద ఉన్న ఆశ తన భార్య ప్రాణం కంటే, పుట్టబోయే బిడ్డ కంటే ఎక్కువైపోయింది. కేవలం 8 నెలల వైవాహిక జీవితంలోనే ఆ 2 ఏళ్ల ప్రేమను గొంతుకోసి చంపేశాడు. ఇక ఈ హత్య జరిగిన తీరు చూస్తుంటే ఇది ఆవేశంలో జరిగింది కాదు, ముమ్మాటికి ఒక పక్కా ప్లాన్ అని అర్థమవుతోంది. హరిబాబు హత్యకు ఉపయోగించిన కత్తిని అప్పటికప్పుడు వంటింటి నుండి తీసుకురాలేదు, అది ముందే బెడ్రూంలో సిద్ధంగా ఉంచుకున్నాడు. అంటే వైష్ణవిని చంపాలని వాడు ముందే డిసైడ్ అయిపోయాడు. వైష్ణవి శారీరక శక్తి ఉన్న అమ్మాయి, 2-3 మగవాళ్ళనైనా ఎదిరించగల సత్తా ఆమెకు ఉంది. మరి ఆ రాత్రి ఏం జరిగింది? హరిబాబు ఆమెను నిద్రలో ఉన్నప్పుడు, లేదా ఆమెకి ఏదైనా మత్తుమందు ఇచ్చి ఉండవచ్చని, అందుకే ఆమె ఎదురు తిరగలేకపోయిందని అనుమానాలు ఉన్నాయి. వైష్ణవి కనుబొమ్మల మధ్య అతి ఖచ్చితంగా ఒకే పాయింట్లో పొడిచి చంపడం చూస్తుంటే ఆమెకు అరిచే అవకాశం కూడా ఇవ్వకూడదనే ఉద్దేశం అతనిలో కనిపిస్తోంది. మీరు ఎప్పుడైనా గమనించారా ఫ్రెండ్స్? మన కళ్ల ముందు చాలా సంతోషంగా కనిపించే జంటల వెనుక ఇన్ని ఘోరాలు దాగి ఉంటాయని ఎవరైనా ఊహిస్తారా? అసలు భార్యాభర్తల మధ్య ఉండాల్సిన గోప్యతను సోషల్ మీడియా వీడియోల కోసం వదిలేయటం వల్ల కూడా ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయా? మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే భార్య తనకంటే ఎక్కువగా సక్సెస్ అవుతుంటే తట్టుకోలేకపోయే పురుషుల మనస్తత్వం గురించి మీ అభిప్రాయమేంటి? హరిబాబు లాంటి వాళ్లకు జనం డిమాండ్ చేస్తున్నట్లు ఎన్కౌంటర్ శిక్షే సరైనది అంటారా? ఇక ప్రస్తుతం హరిబాబు పరిస్థితి జైల్లో ఎలా ఉందంటే అంతా ఒక హై డ్రామాలాగా అనిపిస్తోంది. మార్చి 18న పోలీసులు వాడిని అరెస్ట్ చేసి జగిత్యాల సబ్ జైలుకు తరలించారు. జైలుకు వెళ్లిన మొదటి రోజు నుండే వాడు ఎవరితోనూ మాట్లాడకుండా ఒక ప్రత్యేక బారక్లో ఒంటరిగా ఉంటున్నారట. రాత్రంతా నిద్రపోకుండా అలా కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడని జైలు సిబ్బంది చెబుతున్నారు. ఇలా కొన్ని రోజుల పాటు తిండి నిద్రలేకపోవడంతో వాడు అనారోగ్యం పాలయ్యాడు. తీవ్రమైన తలనొప్పి
మరియు మెడనొప్పితో సతమతమయ్యాడు. దీంతో పోలీసులు వాడిని జగిత్యాల ఐసీయూకి తరలించారు. ఆసుపత్రిలో కూడా వాడు వైద్యులకు ఏమాత్రం సహకరించలేదు. డాక్టర్లు ఏదైనా పరీక్ష చేయాలని చూస్తే మొండిగా వ్యవహరించారట. చివరికి పోలీసులు మరియు వైద్యులు కలిసి బలవంతంగా ఈసీజీ వంటి పరీక్షలు చేయాల్సి వచ్చింది. కానీ ఆ రిపోర్ట్స్ చూశాక వైద్యులే షాక్ అయ్యారు. హరిబాబుకు శారీరక సమస్య ఏమీ లేదు. వాడి గుండె పనితీరు మరియు రక్తపోటు అంతా నార్మల్గానే ఉంది. అంటే వారు జైల్లో చేస్తున్నది అంతా కేవలం ఒక నటన అని తేలిపోయింది. ప్రముఖ అడ్వకేట్ ఉషాశ్రీ గారి విశ్లేషణ ప్రకారం హరిబాబు జైల్లో చేస్తున్న ఈ వింత ప్రవర్తనంతా ఒక పక్కా ప్లాన్. వాడు మానసిక స్థితి సరిగ్గా లేదని అంటే ఇన్సానిటీ ఆఫ్ మైండ్ అని నిరూపించుకొని తద్వారా బెయిల్ పొందాలని చూస్తున్నట్టు లాయర్లు అనుమానిస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వైష్ణవి కుటుంబ సభ్యులు మరియు ఆమె స్నేహితులు ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. వాళ్ళ ఆగ్రహం చూస్తుంటే హరిబాబుకు చావు తప్పదనిపిస్తోంది. వైష్ణవి అన్నదమ్ములు ఇప్పటికే ఒక బహిరంగ ప్రకటన చేశారు. హరిబాబు తమకు దొరికితే అతన్ని వదిలిపెట్టేది లేదని, తామే అతన్ని శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అటు సోషల్ మీడియాలో కూడా వైష్ణవి అభిమానులు మరియు ఆమె స్నేహితులు హరిబాబును చట్టం ముందు నిలబెట్టడం కాదు, వెంటనే ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఒక నిండు ప్రాణాన్ని, అది కూడా కడుపులో ఉన్న బిడ్డతో సహా అత్యంత క్రూరంగా చంపిన హంతకుడికి కోర్టు విచారణలు, బెయిల్స్ ఎందుకు అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరిబాబుకు జైలులో ప్రాణహాని ఉందని రూమర్స్ రావడంతో పోలీసులు అతన్ని కరీంనగర్ జిల్లా కేంద్ర కారాగారానికి తరలించే ప్లాన్లో ఉన్నారు. వైష్ణవి మరణం తర్వాత సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది పురుషులు డౌరీ చట్టాన్ని రద్దు చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇది కేవలం మహిళల వైపు కథ మాత్రమే అనంటున్నారు. కానీ వైష్ణవి తల్లి ఇప్పటికే అతనికి భూమి కొని ఇచ్చిందని, పిల్లలు పుట్టాక మరిన్ని డబ్బులిస్తానని మాట ఇచ్చిందని మనం మర్చిపోకూడదు. అంతలా సహకరించిన కుటుంబంపై వాడు ఎందుకు ఇంతటి క్రూరత్వానికి పాల్పడ్డాడు? కేవలం కట్నం మాత్రమే కాదు, వైష్ణవి యూట్యూబ్లో సంపాదిస్తున్న పాపులారిటీ కూడా వాడిలో అభద్రతా భావాన్ని పెంచి ఉండవచ్చు. భార్య తనకంటే సక్సెస్ అవుతుంటే తట్టుకోలేకపోయే అహంకారం, అసూయ వాడిని ఒక హంతకుడిగా మార్చాయి. సోషల్ మీడియాలో పెట్టే ప్రాంక్ వీడియోలు, వ్యక్తిగత విషయాలు కూడా వీరి మధ్య దూరాన్ని పెంచి ఉండవచ్చు. నిజానికి వైష్ణవి వీడియోలు చేయడం వల్లే హరిబాబు అసలు మనస్తత్వం ఇప్పుడు బయటపడిందని, లేదంటే వాడు ఎప్పటికీ దొరికేవాడు కాదని లాయర్లు చెబుతున్నారు. న్యాయపరంగా చూస్తే హరిబాబు తన నటన ద్వారా బెయిల్ పొందాలని చూసినా అదంత సులభం కాదు. పోలీసులు ఖచ్చితమైన ఆధారాలు, అంటే హత్యకు ఉపయోగించిన ఆయుధం, ప్రదేశం మరియు వాడు ప్లాన్ చేసిన ఇలాంటి హరిబాబులు సమాజంలో ఇంకెంతమంది ఉన్నారో, మనం ఒక సమాజంగా ఇలాంటి ఘటనలను ఎలా అడ్డుకోగలమో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. వైష్ణవి కుటుంబం చేస్తున్న ఎన్కౌంటర్ డిమాండ్పై మీ స్పందనేంటి? చట్టం తన పని తాను చేసే వరకు ఆగాలా, లేక ఇలాంటి వాళ్లను వెంటనే శిక్షించాలా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా పంచుకోండి. మరో ముఖ్యమైన అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.